నెల్లూరు జిల్లా ఆత్మకూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. జువ్వలదిన్నె హార్బర్ను కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి మత్స్యకారుల పొట్టకొడుతుందని ఆయన మండిపడ్డారు. జగన్ హయాంలో 90% పనులు పూర్తయిన హార్బర్ను స్వలాభం కోసం ప్రైవేటీకరిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి మాఫియాలు శైరవిహారం చేస్తున్నాయని, దమ్ముంటే ఇప్పుడే ఎన్నికలకు వెళ్దామని, ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో తేల్చుకుందామని మేకపాటి సవాల్ చేశారు. ఎమ్మెల్యే గారు, స్థానిక మంత్రి ఓన్లీ మావిగన్లో ఒక గన్ను పట్టుకొని జగన్ గారిని ఎట్టంటే అట్ట మాట్లాడారు. ఆయన అనుకుంటే ఈ ఉండే 11 సీట్లు కూడా లేకుండా పోతాది అని కూడా మాట్లాడారు. మేము రామనారాయణ రెడ్డి గారికి సూటిగా అడుగుతున్నాం, ఆ 11 సీట్లు వదిలేసేయండి, 174 సీట్లు వదిలేసేయండి. నిజంగా మీకు అంత ధైర్యం ఉంటే ఈ రోజు ఆత్మకూరులో ఎలక్షన్ పెట్టండి, ఎవరు గెలుస్తామో చూస్తాం. దాని తర్వాత మీరేం మాట్లాడాలో మాట్లాడు. ఈ రోజు ఆత్మకూరు పరిస్థితి చూస్తే ఒక మాఫియా, ప్రతి మండలంలో ఒక మాఫియా తయారు. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, భూమి మాఫియా. ఎక్కడ పోయినా గాని, ఏ రోడ్డు పోయినా గాని, ఏ మండలం పోయినా గాని దాదాపు 7 రీచులుగా ఓపెన్ చేస్తూ దాంట్లో ఇల్లీగల్ గా కూడా ప్రతిరోజు రాత్రి ఎంత ఇసుకపోతుంది అనేది ఎవరినైనా కానీ ఆత్మకూరు ఏ మండలంలో గానీ ఏ ఊర్లో అయినా అడగండి. మేము ముందే చూపించాం మీ బండ్లు ఏ విధంగా తీసుకోబోతున్నాయి. దానివల్ల 7 మంది కూడా చనిపోయారు. 7 మంది చనిపోతే ఆ ఒక ఇల్లీగల్ పెరుమాళపాడు రీచ్, ఆ పెరుమాళపాడు రీచ్ నుంచి ఇసుక తోలుతూ ఎదురుగా వచ్చే ఒక కార్ని ఢీగొట్టి 7 మంది చనిపోయిన తర్వాత పోలీస్ కంప్లైంట్ చేసినా గానీ 3 రోజులు అసలైన డ్రైవర్ పట్టుకోకుండా ఆ రీచ్ యజమాని గాని ఆ బండి యజమాని దాకా ఇప్పుడు దాకా ఏం చర్యలు లేవు. ఆత్మకూరు పక్కన ఇల్లీగల్ గా లేఅవుట్లు గాని, లీగల్ లేఅవుట్లు గాని, అన్నిటికీ ఇల్లీగల్ గా వచ్చే మట్టి అంతా మీ ఆధ్వర్యంలో జరుగుతా ఉంది. ఆత్మకూరు ఎమ్మెల్యే గారు, స్థానిక మంత్రి ఓన్లీ మావిగన్లో ఒక గన్ను పట్టుకొని జగన్ గారిని ఎట్టంటే అట్ట మాట్లాడారు. ఆయన అనుకుంటే ఈ ఉండే 11 సీట్లు కూడా లేకుండా పోతాది అని కూడా మాట్లాడారు.